ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మరో షాక్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఇక ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్ల పేరిట అక్రమాలకి అవినీతికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు రావడంతో చంద్రబాబు దీని మీద యాక్షన్ ప్లాన్ కి రూపొందించారు. వెంటనే విచారణ ఆదేశించాడు. అధికారులు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సీఎం చంద్రబాబు ఆదేశాలతో శుక్రవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. గత ప్రభుత్వం టైంలో పులివెందులకి 8,400 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. అయితే అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎంకు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోనే పథకంలో భాగంగా 3 ఏళ్ల కిందట స్థలాలు మంజూరు చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ ఇంకా స్థలాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది గతంలోనే. ఇక 3 ఏళ్లలో కేవలం వాళ్ళు నిర్మించింది 99 ఇళ్ళు మాత్రమే. 99 ఇళ్ళు మాత్రం నిర్మించడం జరిగింది. పూర్తిగా ఆ నిర్మాణాల కోసం రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కేటాయించిన డబ్బులు 84.70 కోట్లు, అంటే సుమారుగా 85 కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది. ఇక పులివెందులలో అన్ని చోట్ల ఈ ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. సో ఒక్కసారిగా జగన్ సర్కార్కి బిగ్ షాక్ ఇస్తూ చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి అధికారులు కూడా విచారణ చేపట్టే దిశగా ముందుకు కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి ఈ యొక్క విచారణ ప్రక్రియ ముందుకు కొనసాగుతోంది. సుమారుగా నియోజకవర్గ వ్యాప్తంగా జగనన్న మెగా లేఅవుట్ల పేరిట 8,400 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరు చేయడం జరిగింది. కానీ 3 ఏళ్లు కావస్తున్న ఇప్పటివరకు కేవలం 99 ఇళ్లు మాత్రమే నిర్మాణం చేపట్టడం జరిగింది. సో దీంట్లో కూడా పూర్తిగా అవినీతికి పాల్పడ్డారు గత ప్రభుత్వం అనేది ఫిర్యాదులు రావడంతో సీఎం చంద్రబాబు ఆదేశించడం జరిగింది విచారణ కోసం. సో అనర్హులకి ఈ యొక్క ఇళ్ల పంపిణీ జరిగిందనేది పెద్ద ఎత్తున ఆరోపణ వినపడుతోంది. ఎస్, మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. కిషోర్ మన ద్వారా ఫోన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఎస్ కిషోర్. ఎస్ సార్, జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ అని చెప్పాలి. సొంత నియోజకవర్గంలోనే అవినీతికి పాల్పడ్డారంటూ చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించడం అనేది ఏ రకంగా చూడాలి? సో అధికారులు దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు? థ్యాంక్ యూ మనోజ్. ఏపీ సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. ఎందుకంటే కడప జిల్లా పులివెందులలో ఉన్నటువంటి జగనన్న మెగా లేఅవుట్ లో అక్రమాలపై కూడా ఆయన విచారణకు ఆదేశించారు. అయితే ఏదైతే ఇళ్ల నిర్మాణాల్లో అటు భారీ స్థాయిలో అవినీతితో పాటు అటు అనర్హులకు కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగిందన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం పైన కూడా అటు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయం పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే గత వైకాపా ప్రభుత్వంలో దాదాపు 8,400 ఇళ్లను మంజూరు చేస్తే అక్కడ లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే లబ్ధిదారులను ఎంపిక చేయడంలో కూడా అటు అనర్హులకు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఇల్లు కేటాయించారన్నటువంటి ఇళ్ల స్థలాలు కేటాయించారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా ఉంటాయి. అయితే ఈ 3 ఏళ్లలో దాదాపు 99 ఇళ్లనే నిర్మించారు, మిగతా ఇళ్లను కూడా నిర్మించలేదు. అయితే ఆ నిర్మించకుండా ఉన్నప్పటికీ కూడా దాదాపు ఎవరైతే గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఈ పనులు అప్పగించారో అప్పగించినటువంటి నేపథ్యంలో కూడా ముందస్తుగా ఏదైతే 84 అంటే దాదాపు 85 కోట్ల మేర ఆయనకు గృహ నిర్మాణ సంస్థ డబ్బులు కూడా తెలియదు. అంటే ఒక రకంగా నిర్మాణాలు పూర్తి కాకపోయినప్పటికీ కూడా ఆయనకు ముందస్తుగానే బిల్లులు చెల్లించారన్నటువంటి ఆరోపణలు కూడా ఓవైపు బలంగా మరో వైపు కొన్ని చోట్ల ఎక్కడైతే 3 ఏళ్ల క్రితం స్థలాలు మంజూరు చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఒక్క ఇల్లు కూడా ఎక్కడ పూర్తి కానిపడదు. అంటే దాదాపు 99 ఇల్లు మాత్రమే పూర్తి చేశారు. మిగతా ఇల్లు అంటే 8,400 ఇళ్లకు గాను 99 ఇళ్లను మాత్రమే నిర్మించారు. మిగతా ఇళ్లన్నింటిలో కూడా అది ఒకటి లెంటల్ స్థాయిలో, ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని అసలు అసంపూర్ణంగా కనిపిస్తుంటుంది. అంటే ఫౌండేషన్ లెవెల్లో ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన కూడా అటు పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్నటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుకు లోతుగా దీనిపైన విచారణ చేయాలి. ఎందుకంటే భారీ స్థాయిలో అవినీతి జరిగింది. ఈ అవినీతి అక్రమాలకు అధికారులు కూడా వంతపడారు. అదేవిధంగా ఇళ్ల నిర్మాణం చేపట్టకపోయినప్పటికీ కూడా వారందరికీ ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మించకపోయినప్పటికీ కూడా బిల్లులు చెల్లించాలన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వీటిపైన సమగ్రంగా విచారించాలి, విచారించి వారిపై చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఏదైతే అనర్హులకు కూడా అటు పెద్ద ఎత్తున అనర్హులకు అక్కడ ఇంటి స్థలాలు కేటాయించారు. ఆ ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి దశ చేరుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో విచారణ చేపడితే మాత్రం
ఖచ్చితంగా ఇందులో బాధ్యులను శిక్షించాలనే కూడా విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు కూడా వేగంగానే అడుగులు వేశారు. ఏదైతే మాజీ సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్ లో జరిగినటువంటి అక్రమాలపై కూడా విచారణకు ఆదేశించారు. 1-2 రోజుల్లో అధికారులు కూడా ఇక్కడికి రానున్నారు. ఎవరైతే అధికారులు విచారణ అధికారులుగా నియమింపబడ్డారో వారంతా కూడా 1-2 రోజుల్లో పులివెందులో చేరుకుంటారు. పులివెందులో చేరుకున్న అనంతరం కూడా అక్కడ వారంతా కూడా వీటిపైన క్షుణ్ణంగా పరిశీలిస్తారంటే అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే లబ్ధిదారుల జాబితాను తీసుకుని లబ్ధిదారులు ఎవరెవరు ఏ ప్రాంతానికి చెందిన వారు వారికి సంబంధించిన ఆధార్ కార్డులు వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ఆ లబ్ధిదారుల జాబితాలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిపైన సమగ్రంగా విచారించి ఆ తర్వాత నలుగురులకు ఉన్నారా లేదా అనేటువంటి విషయం గుర్తించిన తర్వాత ఈ నివేదికనంతా కూడా చంద్రబాబు సమర్పిస్తారు. మరోవైపు ఏదైతే ఆ గృహ నిర్మాణాలకు సంబంధించి నిర్మాణాలు చేపట్టకపోయినప్పటికీ కూడా దాదాపు 85 కోట్ల మేర బిల్లులు చెల్లించడం పైన కూడా పలు విమర్శలు అవుతున్నాయి. దీనిపైన కూడా సమగ్రంగా విచారించి చంద్రబాబు నివేదిస్తారు. ఎందుకంటే ఇళ్లను నిర్మాణం పూర్తి కానప్పటికీ కూడా ఎలా బిల్లులు చెల్లించాలనే విషయం పైన కూడా అటు స్పష్టత లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ముందస్తుగానే బిల్లులు చెల్లించడాన్ని కూడా అటు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించడంతో కూడా రకరకంగా వైసీపీ నేతల్లో కూడా వంతు మొదలైందనే చెప్పవచ్చు అన్నది. రైట్ కిషోర్, ఇంకా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఇళ్ల కేటాయింపు విషయంలో అక్రమాలు జరిగాయి. అనర్హులకి ఇల్లు కేటాయించడం జరిగిందనేది చంద్రబాబుకి ఫిర్యాదులు రావడంతో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకి విచారణ కార్యించడం జరిగింది. ఇప్పటికే చంద్రబాబు డైరెక్షన్లో అధికారులు ఉత్తర్వులు కూడా విడుదల చేయడం జరిగింది. సో మొత్తం మీద అనర్హులకు సంబంధించి ఇళ్ల కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయంటూ కూడా కొంత ఫిర్యాదులు రావడంతో ఈ యొక్క విచారణ కార్యించడం జరిగింది. 8,400 ఇండ్లకు అక్కడ మంజూరు జరిగితే ఇప్పటికే 83,000 కోట్ల రూపాయలని ఇప్పటికే విడుదల చేస్తారు. సుమారుగా 85,000 కోట్ల రూపాయలని ఇప్పటికే మంజూరు చేస్తే కేవలం 99 ఇళ్లు మాత్రం నిర్మించడం జరిగింది. అన్ని విషయాల్లో కూడా కూలంకషంగా ఈ ప్రభుత్వంలో అధికారులు విచారణ చేపట్టే అవకాశం కనబడుతోంది.